ఇది గర్భశాపం స్టోరీ పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. పూర్తిగా చూస్తేనే స్టోరీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక పార్ట్ 2 కంటిన్యూ చేస్తున్నాను. గీత శవాన్ని ఊరి వారందరూ గీత తల్లి అయిన పద్దుగారింటికి మోసుకొస్తున్నారు. ఇదేమీ తెలియని పద్దుగారు సంతోషంతో కూతురు బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేస్తూ తనకి ఇష్టమైన పిండి వంటలు చేస్తూ ఉంటుంది. గీతని తీసుకొచ్చి గేటు బయటే ఉంచుతారు. పద్దుగారిని పిలుస్తారు. వస్తున్నా ఉండండి అంటూ బయటకు వచ్చి, అరెరే సుబ్బయ్య, ఉండు, మా అమ్మాయి తల్లి కాబోతుంది, నేను అమ్మమ్మనవుతున్నాను అంటూ ఆనందంతో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంది. చిన్నమ్మ, నీకొక విషయం చెప్పాలి, అది మన గీత ఉంది కదా అంటూ ఉండగానే, ఆగండ్రా, లోపల గీతకి ఇష్టమని నేతి సున్నుండలు అరిసెలు తెస్తాను అని లోపలికి వెళ్ళబోతుండగా అప్పుడే గీతను మోసుకొని నలుగురు వచ్చి తనని కింద పండేస్తారు. అంతే, తనని చూసి, అమ్మా గీత, ఏమైంది? అమ్మా ఏమైంది తల్లి? నిన్ననే కదా తల్లి అవుతున్నావు అని సంతోషంగా చెప్పావు, అప్పుడే నీకు నిండు నూరెళ్ళు నిండిపోయాయా? అయ్యో అంటూ తల బాదుకొని ఏడుస్తుంది. తనని అలా చూసిన ఊరి జనం కళ్ళల్లో కూడా కన్నీటి ధారలు కారుతూ ఉన్నాయి. చిన్నమ్మ, మన గీత ఆ జమీందార్ గారి బంగ్లా దగ్గర బయట తన శవం పడి ఉంది. తను ఆ బంగ్లాలోకి వెళ్ళిందనుకుంటా. కుతూహలంతో చూడాలి అనుకొని ప్రాణం మీదకి తెచ్చుకుంది అనుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. అయ్యో గీత, నీకెన్నిసార్లు చెప్పాను తల్లి, ఇలాంటి వాటి మీద ఎక్కువ కుతూహలం చూపించకు అని. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు చెప్పాను కదమ్మా. నా మాట విని ఉంటే ఈరోజు నా కళ్ళ ముందుండే తనివి. ఏం తప్పు చేసింది అని కడుపులో బిడ్డని కూడా హత్య చేశావు నీ కుతూహలంతో. నీ బిడ్డ ప్రాణం తీసుకునే హక్కు నీకెవరిచ్చారు తల్లి అంటూ బోరున ఏడుస్తుంది. ఇంతలో గీత భర్త తనని చూడడానికి వచ్చి తనని చూసి అక్కడే కూలబడిపోతాడు. గీత అంటే రాజేష్కి ప్రాణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. తన కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్న ఆనందం కొన్ని రోజులే అయింది అని కొయ్యబారిపోయి చూస్తూ అలానే కూర్చుంటాడు. ఇంతలో అమ్మ, సూర్యాస్తమయం కాకముందే తనకి జరగాల్సిన కార్యక్రమం పూర్తి చేద్దాం అనుకుంటూ ముత్తైదువులు అందరూ వచ్చి తనకి స్నానం చేపిస్తారు. ఇటు పక్క తనని మోసుకు వెళ్ళడానికి పాడ సిద్ధం చేస్తున్నారు. తనని పసుపు కుంకుమ ఇచ్చి పాడ మీద పడుకోపెట్టి తనని తాడులతో కట్టేసి చివరిసారిగా తనకి తులసి తీర్థం నోట్లో పోసి చెవిలో నారాయణ మంత్రం చెప్పి పూలదండలు వేస్తున్నారు. తన తల్లి వచ్చి, అయ్యో నా బంగారు తల్లి, నువ్వు కడుపుతో ఉన్నావని ఎంతో ప్రేమగా నీకు సారె పెడదాం అనుకొని ఈ చీర తీసుకున్నానే, ఇప్పుడు అదే నీ శవం మీద వేయాల్సి వస్తుంది అని ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని తీసుకువెళ్ళి మొహాన నీళ్లు చల్లి లేపుతారు. పెద్దమ్మ, అక్కని చివరిసారిగా చూసుకో, మళ్ళీ తనని ఎప్పుడూ చూడలేవు అంటూ తన దగ్గరికి తీసుకువెళ్తారు. తనని చూస్తూ ఏడుస్తూ అంతే నిల్చుంటుంది పద్దుగారు. ఇంతలో తన భర్త కార్యక్రమం చేయడానికి సిద్ధమవ్వగా, వద్దు బాబు, నువ్వు తనకి కార్యక్రమాలు చేయకూడదు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావు కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండు అంటూ తనకి నచ్చ చెప్పడానికి చూస్తారు. ఎంతసేపటికి తను ఒప్పుకోక, నేను గీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నేను ఒక అనాథని అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంది గీత, తనకి ఆఖరి వీడ్కోలు నేనే చెప్పాలి అని తనే అన్నీ చేయడానికి సిద్ధమవుతాడు. తనని పాడ మీద మోసుకొని వెళ్తూ ఉంటే తన తల్లి పద్దుగారు ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతారు. తనని తీసుకువెళ్ళి తనకి జరిగే అన్ని విధి విధానాలు చేస్తూ అన్నీ పూర్తయ్యాక ఇంటికి తిరిగి వస్తాడు రాఘవ్. అక్కడ శ్మశానంలో ఒక తెల్లటి పొగ పైకి లేచి గీత ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మని భర్తని అలా చూసి దుఃఖంతో దాన్ని వదలను అంటూ ఆ జమీందారు బంగ్లాకి వెళ్తుంది. గీత అంత్యక్రియలు అయిపోయాక గీత భర్త పద్దుగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది, అత్తయ్యనా మీరు నాకు అమ్మ లాంటి వారు, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, తన దశదిన కర్మ అయ్యాక అని అంటాడు.
లేదు బాబు, నాకు ఈ ఊరు బాగా అలవాటు. ఈ ఊరు దాటి వెళ్ళలేను. క్షమించండి అంటూ ఉండగానే, ఊరిని వదిలి రారా? ఏం చేసిందండి ఈ ఊరు మీకు? తల్లిని అవుతున్నా అని ఎంతో సంతోషంతో ఊరికి వచ్చిన నా గీతని పొట్టన పెట్టుకుంది. గీతతో నా బిడ్డతో ఎంతో లైఫ్ ఊహించుకున్నా. ఇప్పుడు నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎన్నో కలలతో నాకంటూ ఉన్న ఒకే ఒక్క తోడిని పోగొట్టుకున్నా. మీరైనా నాతో ఉంటారు అనుకున్నా. మీరు కూడా నన్ను వదిలేస్తే ఇంకా నేను ఎందుకు బ్రతికుండాలి? ఎవ్వరూ లేని అనాథని అయ్యాను. ఇంకా చనిపోవడం తప్ప వేరే దారి లేదు. నా లైఫ్లోకి వస్తాను అంటే అమ్మగా నెత్తిన పెట్టుకొని చూసుకుంటా. లేదంటే ఇక్కడే నా గీతకి కర్మ చేసేసి చస్తా. నా గీతని కాల్చిన ప్లేస్లోని నన్ను కూడా తగలబెట్టండి అని అంటాడు. వద్దు బాబు, అంత మాట అనకు. ఇప్పటికే నా బిడ్డని కోల్పోయాను. నిన్ను కూడా కోల్పోయి నేను ఎవరి కోసం బ్రతకాలి అంటూ ఏడుస్తుంది. సరే బాబు, గీతకి జరగాల్సిన కార్యక్రమం పూర్తి చేసి వెళ్దాం అని అంటుంది. సరే అమ్మా, మీ ఇష్టం, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయి అక్కడ తన ముందు ఏడవలేని ఏడుపును రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని గీత ఫోటోని చూస్తూ, ఎందుకు గీత ఇంత పిచ్చి పని చేశావు? చేసేప్పుడు ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదా? నీకు ఎన్నోసార్లు చెప్పాను గీత, ఆ జమీందార్ బంగ్లా గురించి ఆలోచించడం మానేసేయని. నువ్వు విన్నావా? నా మాట విని ఉంటే ఈరోజు నువ్వు నా ముందు ఉండేదానివి అంటూ ఫోటో చూస్తూ ఏడుస్తూ అలానే నిద్రపోతాడు. అప్పుడే ఒక తెల్లని పొగ రూమ్లోకి వచ్చి, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ నా చావు ఈ ఊరికి మంచి చేయాలి అంటే నాకు విముక్తి కలగకూడదు. మీరు నా కర్మని రద్దు చేయండి. అప్పుడే నేను ఆ బంగ్లాలో అసలు ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అంటూ తన తలని ప్రేమతో నిమురుతుంది. అంతే, ఒక్కసారిగా గీత, గీత, గీత అంటూ కేకలు వేస్తున్నాడు. కళ్ళు తెరిచి అటు ఇటు పిచ్చివాడిలా తిరుగుతూ కేకలు వేస్తూ, గీత నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉంటే వచ్చేసే గీత, నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారం అంటూ ఏడుస్తాడు. ఇంతలో పద్దుగారు వచ్చి, బాబు నువ్వు ఏదో భ్రమపడి ఉంటావు. తన గురించి ఆలోచించి ఇంకా తను మన మధ్యలో లేదు అనే నిజాన్ని నువ్వు నమ్మాలి బాబు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. పద్దుగారు వెళ్ళిపోగానే తను కూడా గీత ఫోటో చూస్తూ తన కాలేజీ డేస్లో ఆ బిల్డింగ్ గురించి చెప్పడాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ నుంచి గీత అలాగే రాఘవ్ల పాస్ట్ గురించి చెప్తాను. పాస్ట్కి వెళ్దాం, వచ్చేసేయండి. గీత, రఘు నీకు ఒక విషయం చెప్పనా అంటుంది. రాఘు, నువ్వేం చెప్పినా వినడానికి నీ ఈ దాసుడు ఎప్పుడూ సిద్ధమే మహారాణి అని అంటాడు. దానికి గీత, చాలే రఘు, ఊరికే ఆట పట్టిస్తున్నావు అంటాడు. దానికి రఘు, సారీ మా, ఏదో జోక్ చేసా బంగారం అని చెప్పి అంటాడు. దానికి గీత, పోరా, ఎప్పుడు నేనంటే నీకు జోకే అని అంటుంది. దానికి రఘు, అబ్బా ఈ అమ్మాయిలు అలిగినప్పుడు ఇంత అందంగా ఉంటారని నాకు తెలియదే బాబు, తెలిసి ఉంటే డైలీ నిన్ను ఏడిపించేవాడిని అంటూ నవ్వుతాడు. దానికి గీత ఏడుస్తుంది. దానికి రాఘు, బంగారం ఏడవకురా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నువ్వు నా ప్రాణం రా, నువ్వు నా వల్ల ఎప్పుడూ ఏడవకూడదు అంటాడు. చాలేరా, నువ్వేనా ఏంటి నన్ను ఆడుకునేది? నేను కూడా నీతో ఆడుకోవాలి కదా అని అంటుంది. దొంగ నిన్ను, ఆగు ఆగు అంటూ గీత, నువ్వు ఈరోజు నన్ను బాగా ఏడిపించావు, నువ్వు దొరికితే నీ పని చెప్తా, ముందు ఆగు అని చెప్పేసి అంటాడు. నువ్వు నన్ను పట్టుకోలేవుగా అంటూ కాలేజ్ గ్రౌండ్ మొత్తం పరిగెడుతూ ఉంటుంది. గీతని పట్టుకోవడానికి రఘు కూడా తన వెంట పరిగెడతాడు. ఇక రఘు చేసేదేమి లేక అబ్బా గీత అని అంటూ ఏడుస్తాడు. దానికి గీత, అయ్యో రఘు ఏమైంది అంటూ తన దగ్గరకు వచ్చేస్తుంది. ఒసే పిచ్చి పిల్ల, నువ్వు ఇలాంటిదేదో అయితే నా దగ్గరికి వస్తావని ముందే తెలుసు, అందుకే ఇలా డ్రామా చేశా అని అంటాడు. ఇప్పుడు చెప్పు బంగారం, ఇందాక ఏదో చెప్పాలి అని అన్నావు. అది రఘు, మా ఊర్లో జమీందారు గారి బంగ్లా ఉంది. ఆయన చాలా మంచివారు.
ఊరి ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునే వాళ్ళంట. కడుపుతో ఉన్న ఆడపిల్లలకైతే పురుడు అయ్యేదాకా వాళ్ళే చూసుకుంటారంట. చాలా మంచివారు. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారట మా అమ్మ చెప్పేది అని అన్నది. అవునా గీత? అయితే ఆయన చాలా మంచివారు. మనుషుల్లో దేవుళ్ళంటి వారు ఉంటారు అంటారు. ఆయన ఈయనలా ఉన్నారు గీత అని చెప్పేసి అంటాడు. అవును రఘు. కానీ కానీ ఏంటి ఆగిపోయావు? ఏమైంది అని అడుగుతాడు. ఆయన కోడలు కడుపుతో ఉందంట రఘు అని అంటుంది. అవునా? చాలా మంచి వార్త అంటాడు. కాదు రఘు, ఆ బంగ్లా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందులో అందరూ చనిపోయారు అని అంటాడు. అవునా? దేవుడు ఎంత కఠినమైన వాడు కదా. మంచి వాళ్ళకే తొందరగా చావుని ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు మంచి ఎక్కడ ఎక్కువ చేసేస్తారో అనే భయంతో వాళ్ళని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు అంట. అలాగే నన్ను అనాథని చేసి మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు అంటూ బాధపడతాడు. అవును రఘు, కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య అని అడుగుతాడు. ఆ ఇంటి కోడలు గర్భవతి కదా. తను చనిపోవడం వల్ల దెయ్యమయ్యి కడుపుతో ఉన్న వాళ్ళని చంపేస్తుందంట మా అమ్మ చెప్పింది అంటుంది. దానికి రఘు ఆశ్చర్యపోయి వాట్ అని నవ్వుతాడు. నీకేమైనా పిచ్చా? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉంటాయా అని నవ్వుతాడు. నిజం రఘు, మా ఊర్లో ఇలా 4 చనిపోయారంట అని అమ్మ చెప్పింది అంటుంది గీత. అవునా గీత, నీకొకటి చెప్పనా అంటుంది. చెప్పు రఘు అని గీత అంటుంది. అది జమీందారు బంగ్లా కాబట్టి అందులో ఉండే విలువైన సంపదలను దోచుకోవడానికి ఇలాంటి కట్టుకథలు చెప్తున్నారు అని అనిపిస్తుంది అంటాడు రఘు. కానీ దానికి గీత, కానీ ఆ చావులు ఎలా జరుగుతున్నాయి అంటావు అని అడుగుతుంది. నాకు తెలిసి ఎవరో మనుషులే అలా కడుపుతో ఉన్న ఆడపిల్లల్ని చంపుతూ ఉండవచ్చు. ఆ నిందలు ఆ కోడలి మీద దెయ్యమైంది అనే అపోహని జనాలలో క్రియేట్ చేసి ఉంటారు అని నాకు బలంగా అనిపిస్తుంది గీత అని అంటాడు. దానికి గీత, నువ్వు చెప్తూ ఉంటే నాకు అలానే అనిపిస్తుంది రఘు అని అంటుంది. అనిపిస్తుంది కాదు గీత, అదే నిజం అంటాడు. దానికి గీత, నేను ఊరికి వెళ్ళగానే అసలు ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ కుట్రలను బయట పెట్టాలి. ఊరి జనాల్ని ఎలాగైనా ఆ దెయ్యం బారి నుంచో లేకపోతే ఇదంతా క్రియేట్ చేస్తున్న ఆ మనుషుల బారి నుంచో కాపాడాలి అని అంటుంది. వద్దు గీత, నువ్వు అంత సాహసం చెయ్యకు. నీకు నేను తోడు వస్తాను. అలాంటి ప్రమాదకరమైన చోటుకి నువ్వు ఒక్కదానివే వెళ్ళకు అంటూ ప్రామిస్ చేయి అంటాడు. అలా మాట తీసుకొని ఆ టాపిక్ అంతటితో వదిలేస్తారు. వాళ్ళ స్టడీస్లో పడి ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోతారు ఇద్దరు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమ గీత ఇంట్లో చెప్పటం, వాళ్ళు ఒప్పుకోవడం, అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్ళి జరగడం. కొన్ని నెలలకే తను తల్లిని కాబోతున్నాను అనే సంతోషాన్ని పంచుకోవడానికి ఈ ఊరు వచ్చి ఇక్కడ బలి అయిపోవడం తలుచుకొని ఏడుస్తూ, ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నీ మాట నమ్మి ఉంటే బాగుండేది. ఈ ఊరికి వెళ్తాను అన్నప్పుడైనా ఒక్కసారి ఆ గతం గుర్తుకు వచ్చినా నిన్ను వారించేవాడిని. ఈరోజు నువ్వు ప్రాణాలతో నా ముందు ఉండేదానివి అంటూ ఏడుస్తూ ఉంటాడు. దూరం నుంచి తననే చూస్తున్న గీత, నన్ను క్షమించు రఘు, నా తప్పు తెలుసుకునేసరికి నాకు ప్రాణమే లేకుండా పోయింది అంటూ బాధపడుతూ, నన్ను ఈ విధంగా చేసిన ఆ రాక్షసిని వదిలిపెట్టను. ఆ రాక్షసి నుండి ఈ ఊరిని ఖచ్చితంగా కాపాడుతాను అంటూ ఉగ్రరూపంలోకి మారి ఆ బంగ్లాలోకి ప్రత్యక్షమవుతుంది గీత. ఇదండి ఈరోజు అప్డేట్. కొంచెం తడబడ అయింది వాయిస్ ఓవర్లో. ప్లీజ్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నెక్స్ట్ పార్ట్ ఇలా అవ్వకుండా జాగ్రత్త పడతాను. మరి గీత ఆ రాక్షసిని ఎదుర్కోగలదా? నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నా స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అలా చేయడం వల్ల నా స్టోరీ మొట్టమొదటిగా మీకే వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు స్టోరీ నెక్స్ట్ పార్ట్ రాయడానికి కొంచెం ఇన్స్పిరేషన్లా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.